థియేటర్లో జనమంతా సైలెంట్గా సినిమా చూస్తున్నారు. కామన్గా హీరో ఇంట్రొడక్షన్, ఫైట్స్, సాంగ్స్, డైలాగ్స్కి విజిల్స్ వేస్తూ చప్పట్లు కొట్టే అప్పటి ప్రేక్షకులు ఏమీ మాట్లాడకుండా అలానే సినిమా చూస్తూ ఉండిపోయారు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ కంగారు పడిపోయారు. ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోయేసరికి మూవీ ఫెయిల్ అనుకున్నారు. కానీ 4 రోజుల తర్వాత తెలిసింది, సినిమా బాగోలేక కాదు, సినిమా చూసిన ప్రేక్షకులు షాక్ నుండి తేరుకోవడానికి చాలా టైం పట్టిందని. తెలుగు సినిమా అంటే ఒకే మూస పద్ధతిలో వెళ్తున్న ఆ రోజుల్లో హీరో ఎలా ఉండాలి, హీరోయిన్ అలా ఉండాలి, ఫైట్స్, సాంగ్స్ ఈ రకంగా ఉండాలి అని మైండ్లో ఫిక్స్ అయిన ప్రేక్షకులు ఒక్కసారిగా ఈ సినిమా చూసి షాక్ అయ్యారు. సినిమా ఇలా కూడా ఉంటుందా అని ఆశ్చర్యపోయారు. తర్వతి వంతు డిస్ట్రిబ్యూటర్స్ది. కలెక్షన్స్ రికార్డ్స్ ఈ రేంజ్లో ఉంటాయా అని ఆ సినిమా పేరే శివ. ట్రెండ్ సెటప్, పాత్ బ్రేకింగ్ ఇలా ఏ పేరు పెట్టుకున్నా ఆ సినిమాకు సరిపోవు. శివ ఇండస్ట్రీ హిట్ కాదు, ఇండియా హిట్. శివ సినిమా కాదు, చరిత్ర. క్రీస్తుపూర్వం, క్రీస్తుశకంలాగా శివాకి ముందు, శివాకి తర్వాత అని తెలుగు సినిమాని విడదీయొచ్చు. కింగ్ నాగార్జునని సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ని చేసిన శివ గురించి, మైండ్ బ్లోయింగ్ రికార్డ్స్ గురించి, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందామా? ఒక సినిమా చరిత్ర సృష్టించొచ్చు, ఒక సినిమా చరిత్రలో నిలిచిపోవచ్చు. కాని ఒక సినిమాయే చరిత్ర అవటం శివాకే చెల్లింది. ఆ చరిత్రకి శ్రీకారం 1987లో మొదలైంది. రామగోపాల్ వర్మ మొదటిసారి నాగార్జునని కలిసింది 1987 కలెక్టర్ గారి అబ్బాయి షూటింగ్ టైంలో. ఆ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన వర్మకి నాగార్జునతో క్లోజ్నెస్ ఏర్పడింది. మూస సినిమాలు కాకుండా కొత్తగా ట్రై చేయాలి అనే నాగార్జున తాపత్రయం, వర్మ డిఫరెంట్ థాట్స్ కలిసిపోయి సినిమా చేయాలని డిసైడయ్యారు. 10 ఏళ్లు అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తే గాని ఒక డైరెక్టర్గా ఛాన్స్ రాని టైంలో సంవత్సరం కూడా కాకముందే డైరెక్షన్ అవకాశం సాధించడం వర్మ టాలెంట్కి నిదర్శనం. నాగార్జున విజన్కి తార్కాణం. అలా వర్మ నాగార్జునకు మొదట ఒక హారర్ స్టోరీ చెప్పాడు. నాగ్ వద్దన్నాడు. తర్వాత చెప్పిన స్టోరీ శివ. నాగ్ ఓకే. ప్రొడ్యూసర్ నాగార్జున అన్న వెంకట్. బడ్జెట్ 75 లక్షలు. టైటిల్ భవానీ అని వర్మ అనుకుంటే నాగ్ శివ అని సజెస్ట్ చేశాడు. శివ టైటిల్ ఓకే అయింది. కాస్టింగ్ అంతా వర్మ దగ్గరుండి చూసుకున్నాడు. జేడి చక్రవర్తి, ఉత్తేజ్, రామ్ జగన్ లాంటి కొత్తవారికి అవకాశమిచ్చాడు వర్మ. సంగీత దర్శకుడిగా కీరవాణిని అనుకుని ఆయన బిజీగా ఉండటంతో ఇళయరాజాని తీసుకున్నారు. విలన్ రఘువరన్ 20 రోజులపాటు రియల్ డాన్సర్ రౌడీ షీటర్స్తో కలిసి వాళ్ల బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్ని అబ్జర్వ్ చేశాడు. అలా 75 లక్షల బడ్జెట్తో ఫిబ్రవరి 16, 1989లో శివ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. షూటింగ్ అంతా ఎక్కువ శాతం హైదరాబాద్లోనే చేశారు. యూసెఫ్గూడ, సోమాజీగూడ, సికింద్రాబాద్, పంజాగుట్ట ప్రాంతాల్లో స్లమ్ ఏరియాస్లో చాలా సీన్స్ షూట్ చేశారు. చెన్నైలో కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం వర్కింగ్ డేస్ 55. షూటింగ్ టైంలో వర్మ థాట్స్ ఎవరికీ నచ్చేవి కావు. ఎస్ గోపాల్రెడ్డి, తోటాధరణి, ఇళయరాజా లాంటి హేమహేమిలతో అవుట్పుట్ విషయంలో గొడవపడేవాడు. కాని నాగార్జున వల్ల అంతా సైలెంట్ అయ్యారు. ఇక స్టడీ క్యామ్ అప్పుడప్పుడే ఇండియాలో వాడడం పెరుగుతోంది. కాని తెలుగులో ఇంకా తెలీదు. దాన్ని తెలుగులో వాడిన ఫస్ట్ సినిమా శివ. ఇప్పటి టాప్ కెమెరామ్యాన్ రసూల్ ఎల్లోర్ ఈ కెమెరాని హ్యాండిల్ చేశాడు. వర్మకి నాగార్జున పూర్తి స్వేచ్ఛలివ్వడంతో ప్రతి ఆర్టిస్ట్, ప్రతి టెక్నీషియన్ని తనకి నచ్చే వరకు పనిచేయించుకున్నాడు. కృష్ణవంశీ, పూరి జగన్నాథ్, తేజ గుణశేఖర్ లాంటివారు ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్స్. బాటనీ క్లాసుంది పాటలో పూరి జగన్నాథ్ అలా తలుక్కున మెరుస్తాడు. అలా 1989 అక్టోబర్ 5న 100 థియేటర్లలో విడుదలైంది శివ. రిలీజైన 4 రోజుల తర్వాత ఆంధ్రదేశమంతటా ఒక్కటే చర్చ. ఆ టెక్నాలజీ, సౌండ్ డిజైనింగ్ గురించి పెద్ద పెద్ద మీడియా సంస్థలు గొప్పగా రాశాయి. మహామహులైన సినిమా వాళ్లంతా నివ్వెరపోయారు. పోస్టర్స్, షార్ట్ మేకింగ్, డైలాగ్స్, ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్, మ్యూజిక్, సౌండ్ డిజైన్, ఎడిటింగ్ ఇలా ప్రతిదానిలో వైవిధ్యమే. జనాలు పిచ్చెక్కిపోయారు. ముఖ్యంగా యువత ఎగబడి చూశారు. అనఫీషియల్గా కాలేజెస్కి హాలిడేస్ ఇచ్చేశారు. కుర్రాళ్లంతా సైకిల్ చైన్స్ పట్టుకుని రోడ్ల మీద తిరగసాగారు. నాగార్జునలాగా చొక్కా చేతులు భుజంపైకి మడిచి కాలర్ పైకి లేపి స్టైలిష్గా నడిచేవారు. కాలేజ్లో 2 గ్రూప్స్, ఒకటి శివ గ్రూప్, 2 భవానీ గ్రూప్. యువత మీద అత్యంత తీవ్రంగా ప్రభావం చూపిన సినిమా శివ తప్ప చరిత్రలో ఇంకే సినిమా లేదు. నాగార్జున యాక్టింగ్కి అంతా ఫిదా అయిపోయారు. అప్పటివరకు హీరోలో సూపర్ పవర్స్ చూసిన ప్రేక్షకులకు రియలిస్ట్ యాక్టింగ్ ఏంటో నాగార్జున చూపించాడు. సైకిల్ చైన్ ఫైట్, సైకిల్ చేజింగ్ లాంటి సీన్స్ కుర్చీలో కూర్చోనివ్వవు. ఈ సినిమాతో యూత్ అంతా నాగార్జున ఫ్యాన్స్ అయిపోయారు. సౌత్ ఇండియా సూపర్ స్టార్గా కీర్తింపబడ్డాడు నాగార్జున. నంబర్ 1 హీరో అంటూ దేశవ్యాప్తంగా న్యూస్ వచ్చాయి. ఇక వర్మ పేరు దేశమంతా మారుమోగిపోయింది. అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక వండర్ క్రియేట్ చేశాడు వర్మ. ఇందులో నటించిన నటులు, పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ నేషనల్ వైడ్ ఫేమ్ వచ్చింది. శివ సినిమా ఎంతోమంది నటులు, టెక్నీషియన్స్ ఇండస్ట్రీకి రావడానికి దారి చూపింది. కొన్ని వేల మందికి ఇన్స్పిరేషన్ శివ. రాజమౌళి, వినాయక్, సుధీర్ వర్మ, శ్రీను వైట్ల, కన్నడ ఉపేంద్ర లాంటి ఎంతో మందికి శివ ఉత్తేజాన్నిచ్చింది.
పూరీ జగన్నాథ్, శివనాగేశ్వరరావు, గుణశేఖర్, తేజ, కృష్ణవంశీ లాంటి డైరెక్టర్స్కి ఊపిరినిచ్చింది. నాగార్జున ట్రెండ్సెటర్ అవగా వర్మ ఒక డైరెక్షన్ స్కూల్గా నిలిచాడు. ఇక బాక్సాఫీస్ విషయానికొస్తే కలెక్షన్స్, రికార్డ్స్, హౌస్ఫుల్స్ అంటే ఏంటో కళ్ళు చెదిరే విధంగా కళ్లకు కట్టినట్లు చూపిన సినిమా శివ. మొదటి వారం 70 లక్షలు వసూలు చేసిన శివ ఫుల్ రన్తో 6 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. నైజాం ఏరియాలో 30 లక్షలు చేసిన సినిమాలు ఇండస్ట్రీ హిట్స్గా పిలువబడుతున్న ఆ రోజుల్లో ₹1 కోటి కలెక్ట్ చేసిన శివ సినిమాని ఏమనాలో మీకే వదిలేస్తున్నాం. ఈ సినిమా సృష్టించిన వాటిని రికార్డ్స్ అనకూడదు, చరిత్ర అనాలి. కేవలం హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, గుంటూరు లాంటి 4 సెంటర్స్లోనే ₹1 కోటి వసూలు చేయటం మామూలు ఫీట్ కాదు. వైజాగ్ జగదాంబ, హైదరాబాద్ దేవిలో 100 రోజులకు పైగా హౌస్ఫుల్ స్టేజ్ చరిత్ర సృష్టించింది. ప్రతి సెంటర్లో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. 22 కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులు ఆడిన ఈ సినిమా 10 సెంటర్స్కు పైగా 120 రోజులు ఆడి అప్పట్లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. సింగిల్ థియేటర్లో 30 లక్షలు వసూలు చేసిన మొట్టమొదటి ఇండియన్ సినిమా. షోలే మొట్టమొదటి సౌత్ ఇండియన్ మూవీ శివ. 175 డేస్తో రికార్డ్ సృష్టించే ఛాన్స్ ఉన్న 5 సెంటర్లలో 150 రోజుల తర్వాత వేరే సినిమాల కోసం శివ సినిమాని తీసేశారు. తమిళ్లో డబ్ అయిన శివ అక్కడి రజనీకాంత్ రికార్డ్స్ బ్రేక్ చేయటం చర్చనీయాంశమైంది. 2.5 కోట్లు తమిళ్లో వసూలు చేసింది శివ. ఈ రికార్డ్ అరుంధతి వచ్చే వరకు 20 సంవత్సరాలు అలానే ఉండిపోయింది. కేరళలో, కన్నడలో కూడా బ్లాక్ బస్టర్ అయిన శివ సినిమా టోటల్ కలెక్షన్స్ 11 కోట్లు. 1996లో నిన్నే పెళ్లాడుతా వరకు కూడా ఈ షేర్ని ఏ సినిమా టచ్ చేయలేకపోయింది. డబ్బింగ్ మూవీస్ చరిత్రలో ఎప్పుడూ లేని రికార్డ్ సృష్టించి ఆ తర్వాత హిందీలో రీమేక్ అయి అక్కడ బ్లాక్ బస్టర్ అయింది. అలా ఇండియా అంతా అల్లాడించింది శివ. ఈ సినిమాకు నంది అవార్డ్స్, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, మిగతా అన్ని రకాల అవార్డులు లెక్కలేనన్ని. కానీ శివ సినిమాని అవార్డ్స్తో కొలవాలనుకోవడం అతిపెద్ద అమాయకత్వం. కొన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో మొట్టమొదటిగా ప్రదర్శించబడిన చిత్రం శివ. CNN, IBN వారు ఆల్ టైమ్ 100 ఇండియన్ ఫిల్మ్ లిస్ట్లో శివ సినిమా ఒకటి. సమాజంపై ప్రభావం చూపిన టాప్ మూవీస్ ఏవి అంటే టక్కున మొదట గుర్తొచ్చే సినిమా శివ. శివ సినిమా తర్వాత నాగార్జున రెమ్యూనరేషన్ 75 లక్షలు. అప్పటికీ సౌత్ ఇండియాలో ఎవ్వలికీ అంతలేదు. ఈ మూవీ తర్వాత ఇండియన్ సినిమా మేకింగ్లో పెను మార్పులు వచ్చాయి. తెలుగు సినిమా ఖ్యాతి దేశవ్యాప్తం చేసిన సినిమా శివ. ఇప్పటికీ నేషనల్ వైడ్ ఎఫెక్ట్ చూపించే బాహుబలి లాంటి సినిమాలు ప్రాచుర్యం పొందినప్పుడు శివ ప్రస్తావన తప్పకుండా వస్తుంది. పాన్ ఇండియా ఇమేజ్ ఎప్పుడో రుచి చూసిన సినిమా శివ. పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ 30 ఏళ్ల క్రితం చెవిచూసిన హీరో నాగ్. శివ అంటే ప్రతి తెలుగోడు మా సినిమా అని గర్వంగా చెప్పుకుంటాడు. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తుంటే అన్ని పనులు వదిలేసి టీవీలకు అతుక్కుపోతారు లక్షల మంది. ముఖ్యంగా నాగ్ ఫ్యాన్స్ ఎప్పటికీ ఈ సినిమా గురించి, ఈ మూవీని ట్రెండ్ సెట్టర్గా నిలిపిన నాగార్జున గురించి గొప్పగా చెప్పుకుంటారు.